ఆల్ వెల్కమ్ టు విజయ్ సినిమా 24. రీసెంట్ గా మనకు జెట్లీ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సినిమా రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రితేష్ రాణా. సో మనకు మత్తు వదలరా 2 అండ్ హ్యాపీ బర్త్డే ఇలాంటి సినిమాలకు మంచిగా తెలుసు అనమాట. ఈ మూవీస్ తోటి ఈ డైరెక్టర్ బాగా పేరు వచ్చింది. సో మనకు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ మనకు మత్తు వదలరా 2 తోటి మంచి సక్సెస్ అందుకున్నాడు. సో మనకు రితేష్ రాణా డైరెక్షన్ లో వస్తున్న ఈ జెట్లీ సినిమా అండ్ సత్య, రియా సింగ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి అండ్ వైవా హర్ష వీళ్ళంతా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన ఈ సినిమా మనకు May 1st రిలీజ్ అవుతుంది. సినిమా ట్రైలర్ లో ఒక లాస్ట్ డైలాగ్ ఉంది, ఒకటి గుర్తుపెట్టుకో May 1st అన్నట్టు ఒక చిన్నది అంటారు. అండ్ ఇక్కడ మనకు సత్య గారిని సెక్సీ సైరన్ అని ఒక డాలర్ నోట్ మీద చూపించారు. ట్రైలర్ చూస్తుంటే ఒక్కటే అర్థమవుతుంది, అసలు ఎలాంటి తలాతో కలిని కామెడీ వన్స్ అగైన్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మత్తు వదలరా 2 అండ్ ఇంకొకటి మనం హ్యాపీ బర్త్డే అని చూసాం కదా, ఆ సినిమా లాగానే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు కూడా. అసలు ఏమాత్రం పొంతన లేని డైలాగ్స్, ఇంకెవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏమో చేస్తున్నారు, ఒక 2-3 క్యారెక్టర్స్ అయితే బాగా నవ్వించే ప్రయత్నం చేస్తాయి అనుకుంటున్నా. ఈ సినిమాని మనకు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ మీద సో చెర్రీ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని మనకు ప్రజెంట్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మనకు May 1st రిలీజ్ అవుతుంది. జస్ట్ కామెడీ, ఎలాంటి స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ కామెడీ, నవ్వుకోవాలి. ఆల్రెడీ మత్తు వదలరా 2లో ఈ మనకు రితేష్ రాణా అండ్ సత్య అండ్ శ్రీసింహారి యొక్క కాంబినేషన్ తోటి ఆ సినిమా చాలా హిట్ అయింది. 100 crores వరకు కలెక్ట్ చేసింది అనమాట. దాంట్లో మెయిన్ క్రెడిట్ మొత్తం మనకు సత్య గారికి వెళ్ళింది. సో అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నాం మళ్ళీ ఒకసారి. కొంచెం గిట్ట ఈ సినిమాలో స్టోరీ ఉండి అది ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం గ్యారంటీగా చెప్పగలను. సో May 1st థియేటర్లో రిలీజ్ చూసిన తర్వాత ఒకసారి రివ్యూ అయితే చూసిన తర్వాత చెప్తాం. May 1st తెలుస్తుంది మరి సినిమా హిట్ ఆఫ్ అనేది. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నాకైతే అసలు ఎలాంటి జస్ట్ నవ్వడానికి కూడా నవ్వు రాలేదు ఆ డైలాగ్స్ వల్ల. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.